2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే ఒక వినూత్నంగా అంటే కొంచెం ఈసారి చాలా గట్టిగా దాదాపుగా ఒక 3 పార్టీలు గట్టిగా పోటీ పడే అవకాశం కనపడుతుంది. ఒకటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ జగన్. ఈ మిగతా పార్టీలు ఉన్నా కానీ అంతంత మాత్రం, బట్ ఈ 3 అయితే బాగా గట్టిగా కనపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2 పార్టీలు బాగా తలపడుతున్నాయి. ఓకే, ఈ పోటీని తట్టుకొని ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు? ఆయన ఇప్పుడు నవరత్నాల పథకాలు భారీగా పెట్టినారు సార్. దాని ద్వారా ప్రజలు మేము ఖచ్చితంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. చేస్తారనే నమ్మకంతో నవరత్నాలు పథకాలు కూడా బాగున్నాయి సార్. ప్రజలు చిన్న స్థాయి కుటుంబాలకు కూడా మంచి అందుబాటులో ఉన్నాయి. దాని ద్వారా పథకాలన్నీ మనకి అమలు అయితే మనం అంతో ఇంతో ప్రయోజకులు అవుతాము, ముందుకు కదులుతాము అనే ఆశ జనాల్లో ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలు ఏవి కూడా సరిగా లేవని అనుకుంటున్నారా, లేకపోతే ఆయన అమలు చేసినటువంటి పథకాలు ఏవి మీ ప్రజలకు అందలేదు అనుకుంటున్నారు? సార్ ఎక్కడ ఏమున్నాయి సార్, ఆయన పెట్టిండే ఎన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినారు, ఒక్కటి ఏదన్నా కానీ ఏమన్నా జరిగినాయా? ఇప్పుడు డాక్రా రుణమాఫీలు అండి, డాక్రా రుణమాఫీలో ఎంత మాత్రం చేసినారు సార్ రుణమాఫీ? అదే ఇదేదో బాబు వస్తే జాబ్ వస్తుందండి, ఎక్కడొచ్చింది జాబు? ఎక్కడన్నా వచ్చిందా? ఎక్కడలేదు. రేపొద్దున్న రైతు రుణమాఫీ చెప్పినారు కదా, 100% ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే రైతు రుణమాఫీ కోసం ఆశపడి ఓట్లేసిండే వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం చంపుకొని ఓట్లేసింటేనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. అదైతే 100% వాస్తవం. ఆ రైతు రుణమాఫీ అనేది ఏంటి, రుణమాఫీ అవుద్దేమో అన్న ఉద్దేశంతో చేసిన ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గెలిచాడంటారు, లేదా గెలవడంటారు? గెలిచే ఛాన్సే లేదు సార్. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఏం లేదు సార్, క్లీన్ బౌల్డ్. తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కనపడదు ఇంకటికి, ఇంకా ముందుకు కూడా కనపడే పరిస్థితులు ఉండవేమో సార్. ఖచ్చితంగా ఉండే. ఆయన చెప్పినవి ఏమి, ఇప్పుడు చేసింది ఏం, పరిపాలన ఎట్లుంది సార్? ఇప్పుడు ఏం జరగలేదు అసలు, ఏమేమి జరగలేదు. పోలవరం విషయంలో కూడా ఏం జరగలేదు. పోలవరం ఏం చేసినారు సార్? ఇది ఎక్కడ ఏం చేసినారు? ఎట్లున్నది అట్లుంది. ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఎక్కడ కూడా జరిగినది అయితే ఏం లేదు. డెవలప్మెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది ఏమన్నా జరిగిందా? ఏం జరగల. ఇప్పుడున్నటువంటి అంటే దాదాపుగా ఒక 3 నెలల క్రితం వృద్ధులకి పెన్షన్లు పెంచాడు, వికలాంగులకు పెన్షన్ పెంచాడు, వితంతులకు పెన్షన్ పెంచాడు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు పెంచాడు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి పెంచాడు, అలాగే పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడే కాదా? అవునా? ఉపయోగపడతాయి. కాకపోతే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పటి నుంచి మనసుకు రాంది ఎలక్షన్లు 2 నెలలు 3 నెలలు ఉన్నాయన్నప్పుడు ఇవన్నీ మనసుకు వచ్చినాయి. ఇంత ముందంతా చేసింటే జనాలు బాగుపడేవాళ్ళు కదా. కేవలం 2 నెలల ముందే చేయడం వల్ల ఇదేదో ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ ఓట్ బ్యాంక్ కోసమే ఇప్పుడు చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు మనస్తత్వం అదే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కూడా పెట్టాడు కదా, మరి ఈయన కూడా 4.5 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ పోతే అయిపోయేది కదా. ఇప్పుడు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టడం? ఇప్పుడు మేనిఫెస్టో 1.5 సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది కదా సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి. ఇవి వస్తే గవర్నమెంట్ వస్తే చేస్తానని ముందు 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. దానిని కాపీ కొట్టి కొన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు చేసినారు, ఇవి మన ఇవే కొద్దిగా చేసినారు, కానీ అవన్నీ పట్టించుకోరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉరవకొండ నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి గారు, ఈ 5 ఏళ్లలో మీ ఉరవకొండ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది? విశ్వేశ్వర రెడ్డి గారు అయితే నీటి మీద కానీ రైతులు సమస్యల్లో కానీ భారీ పోరాటాలు చేస్తున్నారు. ఆయనకి ఆల్రెడీ పోరాటాల యోధుడు అనే బిరుదు కూడా ఇచ్చినారు మా కాన్స్టిట్యూషన్ నుంచి. చేస్తాడు ఆయన అయితే, పట్టుదలగా పనిచేస్తాడు. ఈసారి గట్టిగా కేశవ్ గారు కూడా కేశవ్ గారు టఫ్ ఫైట్ అంటే ఆయన ఇప్పుడు పరిపాలన బాగలేదు కదా సార్. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు సార్? ఏమి అసలు కనపడడం లేదు. అది ఏదన్నా జనాలకి ఏదన్నా చేస్తున్నారంటే కమిషన్లు దానివైపు దీనివైపు అనే ఆలోచనలే ఉన్నాయి, కానీ డెవలప్ చేస్తామనేది మాత్రము ఎక్కడ ఏం లేదు. కరెంటు విషయంలో వస్తే మాకు ఇప్పటికే చాలా లో వోల్టేజ్తో నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీరైతే అరకొర నీళ్ళు వస్తున్నాయి, కానీ కాకపోతే ఆ నీరు ఉన్ని నీరు సక్రమంగా బయటకు కొట్టించుకొని పొలాలకి పైర్లకి అందుబాటు చేసుకునేకి కరెంటు లో వోల్టేజ్లు, దాని ద్వారా రైతులు పంటలు పండించేకి ఇబ్బంది పడుతున్నారు. అదేదో 2 మూటలకు ట్రాన్స్ఫార్మర్ అని ఇంతకుముందు శాంక్షన్ అయిందంట, అది టెండర్ కూడా అయ్యిందంట. అది జరగలేదు. అదేదో మన వాళ్ళు
కమిషన్ డీల్ కుదరలేదు, అందుకోసం కాంట్రాక్ట్లు వెనక్కిపోయినారు అనేది ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది మండలంలో. అది ఫైనల్గా సార్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి సార్. మీ ఓటు ఎవరికి? మేము జగన్మోహన్ రెడ్డి, వైసీపీకే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 పార్టీలు గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఫైనల్గా అంటే ఇప్పుడు ఎక్కువ మంది జగన్ సార్నే విశ్వసిస్తున్నారు సార్. ఎట్లా అంటే ముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో మాలాంటి పేదవాళ్ళకి చాలా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్ అయితే నా చెల్లెలకి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్ పోయి సార్ చూపించుకుంటాము. మేమైతే చూపిలేము, చనిపోయే నా చెల్లెల్ని బ్రతికించుకున్నాం సార్, ఆ దేవుడి దయ వల్ల. రెండో స్థానంలో మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని కూడా మేము భావిస్తాము దేవుడిగా. తర్వాత 108 కానీ సార్ బాగా ఉండింది. ఏదైనా మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అపాయం కలిగితేగినా 108 ఫోన్ చేస్తే చాలు వచ్చేది. కడుపు నొప్పి వచ్చినా, ప్రెగ్నెన్సీ కేసులు ఏదైనా చిన్న ఉన్నా కూడా ఫోన్ చేస్తే చాలు వచ్చేటివి. అదంతా దేవుడి దయ, మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క దయ అనుకున్నాము. సరే, ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. దానిలో కూడా మీరు లబ్ధి పొందారు. మీ చెల్లెలు గారికి ఆపరేషన్ అయింది, ఆమె ప్రాణం నిలబడిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని మీరు అంటున్నారు. అభిమానం మీకుంది. సరే, ఓకే, రైట్. ఇప్పుడు దాదాపుగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరైపోయి 5 సంవత్సరాలు అయింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కూడా దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? రాష్ట్ర పరంగా ఎలా ఉంది? ఇక్కడ నియోజకవర్గ పరంగా ఎలా ఉంది సార్? అభివృద్ధి అయితే ఏం పెద్దగా లేదు సార్. అది ఉన్న కొంచెం కూడా ఆ టీడీపీ కార్యకర్తలకే వాళ్ళు లబ్ధి పొందినారు, వాళ్ళు అది బాగా అభివృద్ధి పొందినారు సార్. మాలాంటి వాళ్ళకైతేనేమి ఏమీ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఫ్యాన్ల విషయాల్లో మా దాంట్లో పాయింట్ పడిండే యాక్సిస్ వాళ్ళ. ఆ తర్వాత ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా సర్వే నంబర్ని 1 లెటర్ మార్చి కొండకి ఆ పాయింట్ పడినటువంటి ఆ ప్లేస్ని అధికార పార్టీ నాయకులైనటువంటి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు సార్. గాలిపాన్ పాయింట్ అయితే మాకైతే రాలేదు సార్. ఆయన వేసుకునే దానికి చూసినప్పుడు కూడా మాకు అవసరం లేదు సార్, అది మా ముందు నుంచి మేము చేసుకుంటున్నాం, మాకు అవసరం లేదు అని కూడా చెప్పినాము. అంటే మీ ప్లేస్ లో పడాల్సిన గాలి ఫ్యాన్ వేరే ప్లేస్ కి మళ్లించుకున్నారు వాళ్ళు. అధికార దుర్వినియోగం చేశారంటారు, మీరు నష్టపోయారంటారు. నష్టపోయినాం. సరే, ఓకే, రైట్. సరే, ఇప్పుడు సరే మీరు పర్సనల్ గా నష్టపోయారు, అది మామూలుగా అందరికీ తెలుసు సార్, దాని వదిలేయండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి జగన్ సీఎం అయితేనే అలాంటి పేదవాళ్ళకి బాగుంటుంది సార్. ఏంటి అంత ఉద్వేగంగా చెప్తున్నారు? ఏంటి అంత కారణం ఏంటి? గెస్ ఐ బిలీవ్, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ గారు వస్తేనే మాలాంటి వారి నిరుపేదలకి, నిరుద్యోగులైనటువంటి మాలాంటి వారికి కూడా ఆయన బాగు చేస్తాడని విశ్వసిస్తున్నాం సార్. ఓకే, సరే. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేయలేదని మీరు అనుకుంటున్నారు? చేసినా కూడా సార్ అభివృద్ధి కొంత చేసినాడు, కానీ అయితే అది కొంతవరకునే సార్. నాకు ఈ రోజు అయింది కూడా ఇండ్లు రాలేదు సార్. మా తమ్ముడికి యాక్సిడెంట్ వికలాంగుడైతే పింఛన్ రాలేదు. కొన్ని వాళ్ళ వరకునే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ వరకునే చేసుకుంటున్నారు, పింఛన్లు కావచ్చు, ఇల్లు కావచ్చు. అభివృద్ధి అయితే వాళ్ళకే జరిగింది, కానీ మాలాంటి వాళ్ళకైతే ఏం జరగలేదు సార్. ఇప్పుడు ఆయన అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. వృద్ధులకు పెన్షన్ పెంచాడు, వితంతులకు పెన్షన్లు పెంచాడు, వికలాంగులకు పెన్షన్ పెంచాడు. అలాగే పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అందులో ఒక్కటి కూడా మీరు అందుకోలేకపోయారా? అందుకోలేదు సార్, అందుకోలేదు. అవి కూడా ఎందుకు పెట్టారంటే పక్షులకి గింజలు ఇట్లా వేసినట్ల చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలన్నీ చూపించినాడు. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. గత 4 సంవత్సరాల నుంచి చేయండి, ఇప్పుడు ఈ 6 నెలల్లో చేస్తూ ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య అక్కకి వితంతు భర్తను కోల్పోయింది. అయితే ఆమెకి పెన్షన్ వచ్చేది కట్ అయిపోయింది. ఎందుకంటే అది ఇప్పుడు కూడా రాలేదు. మళ్ళీ ఈ మధ్య గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి వస్తూ ఉంది. ఏమంటే
ఎలక్షన్ టైం కాబట్టి ఆగిపోయిండే పెన్షన్లు, ఆగిపోయిండే ఇండ్లు ఇప్పుడు ఇస్తామంటా ఉన్నారు. మాకైతే డౌట్ లేదు, ఇండ్లు ఇస్తామన్నా కూడా డౌటే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడితే బిల్లులు ఆగిపోతాయి, ఆన్లైన్లోకి ఎక్కిపోతాయి. మా పేర్లు మేము ఇచ్చిన ఇండ్లు వస్తాయి, ఇండ్లు కట్టించుకుంటామని ఆన్లైన్లోకి ఆగిపోతే ఇంక అవి కూడా మాకు రావు. రేపు పొద్దున కదా చంద్రబాబు నాయుడు ఓడిపోయింది అనుకో, ఆన్లైన్లోకి ఎక్కిచ్చింటారు, ఇండ్లు రావు. ఇంకా మీ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఈ ఉరవకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనైతే పర్వాలేదు సార్, మంచి వ్యక్తి. తన తనయుడు కూడా మంచి వ్యక్తి. ఫోన్ చేస్తే ఫోన్లో కూడా బాగా ఏదన్నా కూడా మాట్లాడతారు, మాకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఈ కాన్స్టెంట్ వరకు వాళ్ళకైతే గ్రిప్ ఉంది సార్, పర్వాలేదు. ఈసారి గెలుస్తారని నమ్మకం ఉందా? పయ్యావుల కేసు గట్టి పోటీచ్చే అవకాశం కనపడుతుంది కదా? అదైతే మనం చెప్పలేము సార్. అయితే పీపుల్కి అయితేనేమో రాజశేఖర రెడ్డి పాలన అప్పట్లో, ఇప్పట్లో జగన్ పాలన పైన ఇష్టం ఉంది కాబట్టి ఆ పార్టీని బట్టి, ఆ జెండాను బట్టి విశ్వేశ్వరరెడ్డి వస్తాడని మేము అనుకున్నాం. అంతే. సరే, ఫైనల్గా మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నా ఓటు అయితే జగన్కే సార్, పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.